మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీ విడుదలకు రెడీ అయిపోయింది. సరిగ్గా మరో 2 రోజుల్లో కన్నప్ప మూవీ రిలీజ్ అవుతుందనగా మంచు విష్ణు ఇంటిపై, ఆఫీసుపై జిఎస్టీ అధికారులు దాడులు చేశారు. అంతేకాదు కన్నప్ప సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులపై కూడా దాడులు జరిగినట్లుగా తెలుస్తుంది. జిఎస్టీ అధికారులు ఒకేసారి వీరందరి ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేశారని టాలీవుడ్లో చెప్తున్నారు. సరిగ్గా సినిమా విడుదలకు ముందు జిఎస్టీ దాడులు జరగడం ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో సినిమాపై జిఎస్టీ దాడుల ప్రభావం ఏమి పాత్ర పడకపోయినా మంచు విష్ణుకు టెన్షన్ తెప్పించే వ్యవహారం అని మాత్రం చెప్పచ్చు. కన్నప్ప మూవీ షూటింగ్లో ఉన్న సమయం నుంచి కూడా ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందుతుందని ప్రకటనలు విడుదలయ్యాయి. చాలామంది చెప్పుకున్నారు కూడా. అయితే మంచు విష్ణు కూడా స్వయంగా ఈ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువైపోయిందని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన విషయం మనకు తెలిసిందే. అలాగే టాలీవుడ్లో కూడా ఈ సినిమాకు 120 నుండి 200 కోట్ల వరకు బడ్జెట్ అయిందని చెప్పి గుసగుసలు వినిపించాయి. అంతేకాదు గట్టిగా ప్రచారం కూడా జరిగింది. దీంతో జిఎస్టీ దృష్టిని ఈ సినిమా బడ్జెట్ ఆకర్షించిందని చెప్పొచ్చు. టాలీవుడ్ ప్రముఖులు కూడా అదే అనుకుంటున్నారు. ఈ బడ్జెట్ ప్రకటన ఆధారంగానే జిఎస్టీ అధికారులు ఏకకాలంలో కన్నప్ప సినిమాకి సంబంధించిన వ్యక్తులందరిపై ఇంటిపైన దాడి చేశారని చెప్పి అంటున్నారు. జిఎస్టీ తనిఖీలు ఏమి తేలుతుందన్నది పక్కన పెడితే కన్నప్ప మూవీ జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ అవడానికి రెడీ అయిపోయింది. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఎందుకంటే టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులు విపరీతంగా ఆకర్షించాయి. సోషల్ మీడియాలో ట్రైలర్ అయితే విపరీతమైన వ్యూస్తో ముందుకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు ఇటువంటి ప్రముఖ భారీ తారాగణం నటించడం కూడా ఒక విషయం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు కూడా గట్టి అంచనాలతోటే ఉన్నారు. సరిగ్గా మూవీ రిలీజ్ ముందు జిఎస్టీ దాడులు జరగడం టాలీవుడ్లో కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా సినీ వర్గాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు.